నమస్కారం వీధి న్యూస్కి స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో సర్వసభ్య సమావేశం. మాస్క్ లేకుండా హాజరైన పశు వైద్యాధికారికి 1000 రూపాయల జరిమానా. విజయవాడలో భారీగా మద్యం పట్టివేత. రెడ్ జోన్ ప్రాంతాలకు తరలిస్తున్న 300 మద్యం సీసాలు స్వాధీనం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పురాతన రామాలయ నిర్మాణం. పనులను పరిశీలించిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో పర్యటించిన జెడ్పీ చైర్మన్ అరుణ. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్. విశాఖ జిల్లా కైలాసపురంలో కంటైనర్ లారీ బోల్తా. జనసంచారం లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్మన్ దావ వసంత హాజరయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, నీటిపారుదల, విద్య, వైద్యం మొదలగు వాటిపై అధికారులను, ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మాస్క్ లేకుండా పాల్గొన్న మండల పశు వైద్యాధికారి ప్రసాద్కు 1000 రూపాయల జరిమానా విధించారు. నూతనంగా నియమింపబడిన పిఎస్ఎస్ చైర్మన్లను శాల్వాతో సత్కరించారు. మా సమస్యలు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీతో పాటుగా జిల్లా అధికారులు పెట్టి సత్వరమే సమస్యలు పరిష్కారం అయితే అనే ఒక ఆశతో వాళ్ళు మరి 3 నెలలకు ఒకసారి వాళ్ళ పనులన్నీ కూడా వదిలిపెట్టి ఇక్కడికి వస్తారు. కనుక అధికారులు రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో తప్పకుండా మరొకసారి అధికారులు రావాలి. రాకపోతే వారి మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, మరి కరోనా కోవిడ్ వచ్చి దాదాపుగా మార్చి మాసం 17వ తారీఖు మమ్మల్ని సారు సమావేశాలు అర్థాంతరంగా ముగించేసి మమ్మల్ని ఇళ్ళలో పంపించి ప్రజలకు ఇంటర్వ్యూ చేయండి, ప్రజలకు మీరు అండగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇది చాలా ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి కరోనా. ఇది దీనికి మందు లేదు కనుక మమ్మల్ని పురమాయికి పంపిస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వచ్చేసి దాదాపు మరి 4-5 మాసాలకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇంకా ఇది కంట్రోల్ రాలేదు, ఇంకా వ్యాక్సిన్ రాలేదు, సరైనటువంటి మందు లేదు. ఎక్కడికక్కడ మనందరం మీరందరి భాగస్వామ్యంతో గ్రామాలలో దీన్ని కంట్రోల్ చేస్తున్నాం. మరి ఇంకా అది విస్తృతంగా ఎట్లా వ్యాపిస్తుంది అంటే, వేరే ప్రాంతం నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక మనిషి మన దగ్గరికి వస్తే, బొంబాయి నుంచి మన దగ్గరికి మనిషి వస్తే బాగా దూరంగా నిలబడతాం. ఎందుకు నిలబడుతున్నామంటే ఆయన రాగరాగా దీన్ని అంటించుకొని వచ్చి మనకు అంటిస్తాడని ఒక భావం, భయం మనలో ఉంది కనుక మరి ఈ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి మనల్ని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మరి వచ్చారు కనుక మీ ఒక్కసారి మళ్ళీ అందరినీ అభినందిస్తూ, మరి ఇంత ఈ కోవిడ్-19 వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి, ఆర్థిక మాంద్యం అంటే చాలా భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం. రూపాయి అంటే రూపాయి సర్కార్ దగ్గర లేని పరిస్థితులలో కూడా ఇలాంటి ఆదాయ వనరులు రాని సందర్భంలో కూడా ప్రజా సంక్షేమాన్ని ఆపనటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం కేసీఆర్ గారు మాత్రమే. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ పెన్షన్ ఆగలేదు, ఎక్కడ రైతు బంధు ఆగలేదు, ఎక్కడ కూడా పేద ప్రజలు కళ్యాణ లక్ష్మి ఆగలేదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క రోజు కూడా మరి వెనకాడకుండా ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండంగా ఇలా పేదల పక్షపాతిగా ఇలా ప్రజా సంక్షేమ పథకాలు ఇంటింటికి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాకుండా రైతు బంధు మరి ఇవాళ అనేక మంది గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇవాళ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎవరి దగ్గర రైతుల దగ్గరనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎందుకంటే మరి తెలంగాణ వస్తే ఏం కావాలనుకున్నాం, ఎటువంటి తెలంగాణ చేద్దామని చెప్పింది సార్. బంగారు తెలంగాణ చేద్దామని చెప్పి. బంగారు తెలంగాణ అంటే ఏంటి? ఈ తెలుగులోకి అర్థం కానులకు బంగారు తెలంగాణ అంటే మొత్తం బంగారం పూసులు కాదు, బంగారం లాంటి పంటలు పడినాయి. ఇక్కడ వేదికమైనటువంటి గౌరవ చైర్మన్ గారు, ఎంపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. విజయవాడలో భారీగా మద్యం పట్టుబడింది. విజయవాడ భవానీపురం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి విజయవాడ, గుంటూరు, రెడ్ జోన్ ప్రాంతాలకు తరలిస్తుండగా 300 బాటిల్ను స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున వద్ద నగర పోలీస్ కమిషనర్ శ్రీ బత్తిని శ్రీనివాసులు సార్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు విక్రాంత్ పాటిల్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వాహన తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్నటువంటి 300 మద్యం సీసాలను
అవి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మద్యం సీసాలను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో ఆ వ్యక్తిని కూడా మేము గుర్తించి కేసు నమోదు చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే అక్రమంగా మద్యం కలిగి ఉండడమే కాకుండా అక్రమ రవాణాకు ఎవరైనా సహకరించినా అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి అవసరమైతే వారిపై షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో జెడ్పీ చైర్మన్ అరుణ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మల్కపేట గ్రామంలో నిర్మించిన వ్యవసాయ కళ్యాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ప్రజాప్రతినిధులు వ్యవసాయ కళాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదిరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ భారత, ఎంపీడీఓ రామకృష్ణ, కొనరావుపేట సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొనరావుపేట మండలంలో రామన్నపేట గ్రామంలో హరితహార కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అందులో 250 గాను మొక్కలు తెప్పించి నాటడం జరిగింది. ఎందుకంటే చిన్న మొక్కలు నాటితే జర ఏపుగా ఎదుగుతలేవు కాబట్టి అవెన్యూ ప్లాంట్ రోడ్ సైడు పెద్ద మొక్కలు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి తెప్పించి నాటుకోవడము, రానున్న రోజుల్లో కూడా ఆక్సిజన్ కోసం మనము రానున్న పిల్లల భవిష్యత్తు కోసం ఆక్సిజన్ కూడా అందియడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎలా కొనుక్కుంటున్నామో రానున్న రోజుల్లో చెట్లు లేకపోతే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక హరితహారం కాబట్టి ఈరోజు మనం రామన్నపేట గ్రామంలో చెట్లు హరితహార కార్యక్రమం నాటుకోవడం జరిగింది. చెట్లు నాటడం, అక్కడ ఒక కళ్ళం కానీ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మన కొనరావుపేట మండలంలో మల్కపేట గ్రామంలో గౌరవ ఎంపీపీ గారు కూడా, ఎందుకంటే మన జిల్లా మంత్రివర్యుల ఆదేశాల మేరకు కల్లాలు ఎక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే ముందుగా కల్లాలు చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చెప్పడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో కొనరావుపేట మండలంలో మల్కపేట గ్రామంలో గౌరవ ఎంపీపీ గారు కళ్ళం నిర్మాణం పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు మనం ఓపెనింగ్ చేసుకొని రావడం జరిగింది. అలాగే మన నిమ్మపల్లి గ్రామంలో గొల్లపల్లెకు సంబంధించిన దానిలో మన గొల్ల కుర్మ వాళ్లకు కమ్యూనిటీ షెడ్లు కూడా మనము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 60 షెడ్లు దీనికి ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క షెడ్డుకు 90,000 చొప్పున 45 లక్షలు ఇక్కడ ఎక్కడ లేని విధంగా మన నియోజకవర్గంలో కొనరావుపేట మండలంలో 60 షెడ్లకు 45 లక్షలు వర్తించుతున్నది కాబట్టి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన వాళ్ళ అధికారులతోటి మమేకమయ్యి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మనము ఇవాళ కొబ్బరికాయ కొట్టి పోగానే స్థానికంగా అయిపోయినట్టు కాదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 60 షెడ్లు కానీ పూర్తి చేస్తే మన నియోజకవర్గంలో మన నిమ్మపల్లి గొల్లపల్లి గ్రామము ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండలో నవరత్నాల్లో భాగంగా రైతులకు పగటిపూట కరెంటు సరఫరా చేసేందుకు 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 MVA సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ శ్రీనివాసరావు, డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కరెంటు మరి అన్ని విధాల రైతులకి వ్యవసాయానికి సంబంధించి పగలు కూడా 9 గంటలు కరెంట్ ఇవ్వాలంటే మనకి అంత ఫెసిలిటీస్ గతంలో లేని పరిస్థితుల్లో ఈరోజు జెంకో కంపెనీస్ నుంచి మన ఎస్సీ గారు శ్రీనివాసరావు గారు, ట్రాన్స్కో నుంచి మన ఎస్సీ గారు శ్రీనివాసరావు గారు, మన డిపార్ట్మెంట్ మన డివిజనల్ ఇంజనీర్ గారు మన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏఈస్, అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి
గతంలో మనం అనేక రకాలుగా సమస్యలు ఫేస్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక మంచి స్థాయిలో దాదాపుగా 50 MA. గతంలో ముందు మొత్తం 60 MA అయితే మొత్తం కూడా ఇప్పుడు ఒక్కటే 50 MA మరి ట్రాన్స్కో కంపెనీ నుంచి వచ్చింది. ట్రాన్స్కో కంపెనీ నుంచి మరి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా రైతులకి 100% మనం కరెంట్ ఇవ్వాలి, 9 గంటలు మనం పగలు టైంలో కరెంట్ ఇవ్వాలి అని చెప్పిన ఆ కార్యక్రమంలో భాగమే ఈ ట్రాన్స్ఫార్మర్. ఇందువల్ల వచ్చినటువంటి మా ఆఫీసర్లు ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. మన వినుకొండకి ఒక్కటే కాదు, వినుకొండకి ఏరే మరి మనకి ఇక్కడ మనకి చేస్తున్నారు. స్టేషన్ కూడా సాధారణంగా ఇవ్వడం, టౌన్లో ఇంకొక కొత్త సబ్ స్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి అవకాశం కల్పించిన మన ఎస్సీ గారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పురాతన దేవాలయం పునర్నిర్మాణ పనులు ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా పరిశీలించారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయం అన్ని వాస్తవ విధానాలతో నిర్మించడం జరుగుతుందని ప్రతాప్ రెడ్డి తెలిపారు. 4,50,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో పనులు చేపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాదాస్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీ, గజ్వేల్ పట్టణ కౌన్సిలర్లు, పూజారులు పాల్గొన్నారు. ఇది సెంటర్లో ఉన్నటువంటి రామాలయం. ఇది అంచెలంచెలుగా ఇప్పుడు పెద్ద ఎత్తున గజ్వేల్ మున్సిపాలిటీగా మారింది. మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు గజ్వేల్కి ఒక రామాలయం, శివాలయం 2 నిర్మాణం చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు రావడం, ఎలక్షన్లలో కానీ అంతకంటే ముందు కానీ హరీష్ రావు గారు కూడా రామాలయం శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం, ఆ రామాలయానికి కావాల్సినటువంటి నిధులు కూడా దాదాపు 4.5 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి మరి యాదాద్రి ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో రాతి కట్టడంతోనే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. దానిలో భాగంగానే ఇవాళ గజ్వేల్ నడిబొడ్డులో ఒక మంచి రామాలయాన్ని, ఒక మంచి శివాలయాన్ని హిందువులందరూ కూడా ఆధ్యాత్మికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఈ రామాలయానికి రావడం, ఈ శివాలయానికి రావడం, ఒక పురాతనమైనటువంటి ఆలయాన్ని, వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయాన్ని దాన్ని డిస్మెంటల్ చేసి అదే స్థానంలో ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేస్తాం. ఆలయానికి కూడా వాస్తు ప్రకారం ఏదైతే ముఖ్యమంత్రి గారు వాస్తు విధానాన్ని నమ్ముతారో ఆ వాస్తు అశోక్ తేజ గారు ఇక్కడికి రావడం జరిగింది, వాస్తు చూపించడం జరిగింది. వాస్తు ప్రకారమే ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే రోజులలో కూడా రామాలయం ముందు ఉన్నటువంటి కొన్ని పెంకుటిళ్ళు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇచ్చి ఆ ముంగటి ప్లేస్ కూడా పెద్ద ఎత్తున పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు, శివరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు దాదాపు 50,000 ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా దర్శనం కోసం ఇక్కడ వస్తారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో ఎన్ఎస్పీ కాల్వకు ఇరువైపులా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సంబంధిత అధికారులతో చర్చించి పనుల పురోగతిపై ఆరా తీశారు. విశాఖ జిల్లా కైలాసపురంలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఐరన్ లోడ్తో ఒరిస్సా నుండి విశాఖ పోర్టుకు వెళ్తున్న కంటైనర్ లారీ కైలాసపురం పోర్టు హాస్పిటల్కి కూడలి జాతీయ రహదారిపై బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేకువజాము కావడంతో జనసంచారం లేక ప్రమాదం తప్పింది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 32 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ గీతారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేసిన యువకులను అభినందించారు. యువత సహకారంతో శిబిరం విజయవంతం అయిందని లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ అన్నారు. అనంతరం ఎంపీపీ కాటేపల్లి సరోజన ఆదిరెడ్డి, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో ప్రైవేట్ టీచర్లు నిరాహార దీక్ష చేపట్టారు. గత 4 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు ఎడ్ల వీరస్వామి. నేను పీటీఎల్యు అంటే ప్రైవేట్ టీచర్ లెక్చర్ యూనియన్ సంబంధించి ముమ్మడివరం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మాకు రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు తాతయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ లాక్డౌన్ సందర్భంగా గత 5 నెలలుగా జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గురువే ఈ దేశాన్ని నడిపించేటువంటి బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా గురువును కూడా ఆదుకునేటువంటి స్థితి లేదు. ప్రభుత్వం అనేక మందికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. ఉదాహరణకు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే మగ్గం వేసుకున్న వారికి అమౌంట్ ఇస్తుంది, అలాగే పేదవారికి అందరికీ కూడా సహాయం చేస్తుంది, ఉచిత బియ్యం అన్నీ ఇస్తుంది. కానీ ఇక్కడ పీజీలు చదువుకుని విద్యార్థులకు విద్యాబోధన అందించినటువంటి ఉపాధ్యాయులు కానీ, అలాగే ప్రైవేట్ లెక్చర్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో దాదాపుగా 4.5 లక్షల వరకు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అయితే కొంతమంది అయితే పని చేయడానికి సిగ్గుపడుతూ ఉంటున్నారు, కొంతమంది సిగ్గుపడకుండా పనులకి వెళ్ళి వ్యవసాయ కూలి పనులు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇటు పనులు చేయలేక వారికి పనులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించాలని ఎన్నోసార్లు మేము గవర్నమెంట్కి మాకు వినతి పత్రాలు అందించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా మేము వినతి పత్రాలు అందించాము, అలాగే ఎంఈఓలకు, డిఈఓలకు కూడా వినతి పత్రాలు అందించాము. ప్రభుత్వం దీని గురించి స్పందించాలని చెప్పి మేము ఈరోజు మా రాష్ట్ర నిర్ణయం ప్రకారము ప్రతి ఇంట్లోని కుటుంబంగా మేము ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీడియా వారందరూ కూడా మా యొక్క వినతిగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ జై పీటీఎల్యు, జై జై పీటీఎల్యు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది కరోనా నివారణకే నిరంతరం శ్రమిస్తుంది. ఇందులో భాగంగా సాతారం గ్రామానికి చెందిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమలత రాజేష్, ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం మనం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా పాలనాధికారి హనుమంతరావు కరోనా పేషెంట్లతో ఫోన్ ద్వారా మాట్లాడి మనోధైర్యం కల్పించారు. జ్వరం కానీ ఆయాసం కానీ ఏం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే బాగా కోఆపరేట్ చేశారా? బాగా చేశారు. ఆల్టర్నేట్ డే కాల్ చేశారు, కనుక్కున్నారు. ఇంటికి కూడా సిస్టర్స్ వచ్చారు, కాల్స్ కూడా చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. తర్వాత మిసెస్కి ఏమన్నా సిమ్టమ్స్ వచ్చాయా? ఏం లేవా మిసెస్కి కూడా? ఓకే ఓకే ఓకే.
సో ఇట్లా పాటిస్తే ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా కానీ. హోమ్ క్వారంటైన్లోనే బెస్ట్. మనం ఇవన్నీ సూచనలు పాటించాలి, అంతే కదా. వేడి నీళ్ళు తాగటం, తర్వాత ఆవిరి పట్టడం, కషాయం తాగటం, కొద్దిగా ప్రాణాయామం చేసుకోవటం, పౌష్టికాహారం తినటం, ఇవి చేసుకొని నియమంగా ఇంటి దగ్గరే ఉంటే కొద్దిగా వాకింగ్ చేతనైనంత వరకు తగ్గిపోతుంది. కరోనా పెద్ద ప్రాణాంతకం కాదు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి నువ్వు అప్పుడు వేడి మరి తీసుకోలేదా? మాస్క్ పెట్టుకోవడం ఇది చేయలేదా? అవును వచ్చినాం కదా, నాగలపల్లి అందరం వచ్చినాం. అవును అవును గుర్తుపట్టే వేడి. అవును అవును వేడి. ఓకే. వారికి వచ్చిందా? ఆ శ్రీనివాస్ గారికి వచ్చిందా? ఆయన హైదరాబాద్లో ఉంటాడేమో నాకు తెలిసి. అదే మన దగ్గర మన ఏరియా కాదు ఇదంతా, హైదరాబాద్ పోయి రావటము, హైదరాబాద్ ప్రాంతం. అది ఇంతమంది వేల మంది మన లేబర్ని తరలించినాం అంత దగ్గర నుంచి. అదే అదే అట్లాంటప్పుడు ఈ హైదరాబాద్ తోటే మనకు వచ్చేసింది. పోయి రావటము లేదా ఫంక్షన్స్ అని పోవటము అక్కడ దీంతోనే వచ్చింది జిహెచ్ఎంసీ. సరే వేణు, ఆల్ ది బెస్ట్. కామారెడ్డి జిల్లాలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోతీరాం, సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజా కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీగా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల నుండి దేశ రాజధాని వరకు ఇది జరుగుతుందని, ఈ పోరాటంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సత్యం, నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏమి ప్రజల్ని పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా అనేక పనులు లేక పస్తులుండే పరిస్థితి ఉంది. కార్మికులు, వ్యవసాయ కూలీలు ఈరోజు పనులు లేవు. మరో రకంగా చూస్తే ప్రభుత్వం ఆదుకోవాల్సిన టైంలోనే ఆదుకోకుండా ఆయన వేరే దారి మళ్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇదే పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కోవిడ్ కేసు లాంటి బనాయించడం జరుగుతూ ఉంది. ఇది అన్యాయం. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికులు ప్రజలు పడుతున్నటువంటి సమస్యలపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇచ్చాము. వివిధ అధికారులందరినీ కూడా కలిసి అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరిగింది. రేపు 31వ తారీఖున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ లెవెల్ వరకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సంఘం. ఇంత మొద్దు నిద్ర పోతుందంటే విచిత్రమైన సంఘటనలు జరుగుతుంది. ఏమి కేసులు లేనప్పుడేమో అన్ని చాలా పెట్టి, కేసులన్నీ పెరిగినాక లాక్డౌన్ ఎత్తేసి ఇప్పుడు ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకొని ఏదైనా ఒక ఆశా వర్కర్కు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆమె ఇంటి చుట్టూ పోకుండా, ఆమెను మాట్లాడనీయకుండా, ఆమెను వల్కరేయకుండా, ఆమె మాత్రం ఆరోగ్యంలో ఉన్నప్పుడేమో 100 మందికి 1000 మందికి సేవ చేయాలా, ఆమెకి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం ఏ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇంత నిమ్మకు నీరెత్తినట్టున్న గవర్నమెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో సర్వసభ్య సమావేశం. మాస్క్ లేకుండా హాజరైన పశు వైద్యాధికారికి 1000 రూపాయల జరిమానా. విజయవాడలో భారీగా మద్యం పట్టివేత. రెడ్ జోన్ ప్రాంతాలకు తరలిస్తున్న 300 మద్యం సీసాలు స్వాధీనం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పురాతన రామాలయ నిర్మాణం. పనులను పరిశీలించిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో పర్యటించిన జెడ్పీ చైర్మన్ అరుణ. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్. విశాఖ జిల్లా కైలాసపురంలో కంటైనర్ లారీ బోల్తా. జనసంచారం లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.